హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో బ్రాండ్ కనెక్ట్ గురించి అయితే డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. ఈ బ్రాండ్ కనెక్ట్ వచ్చేసి మనకి కంప్లీట్ మానిటైజేషన్ అయిన తర్వాత అయితే వస్తుందన్నమాట. అయితే ఈ వీడియో గురించి నేను యాక్చువల్గా 2 టైమ్స్, ఇది థర్డ్ టైం అనమాట వీడియో చేయడం. 2 టైమ్స్ ఆల్రెడీ చేశాను. ప్రైవేట్లో ఉన్నాయి యాక్చువల్గా వీడియోస్. ఎందుకంటే అవి ఎప్పటికప్పుడు నేను షెడ్యూల్ చేసి పెట్టుకుంటాను అనమాట వీడియోస్. అవి షెడ్యూల్ చేసే టైంకి అప్డేట్ మారిపోవడము అలా అయ్యి ఇప్పటికైతే కుదిరిందనమాట ఫైనల్ వీడియో బయటికి రావడానికి. సో ఈ బ్రాండ్ కనెక్ట్ అనేది మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది అండ్ దాని నుంచి మనం రెవెన్యూ ఎర్న్ చేయొచ్చా, ఇవన్నీ కూడా నేను మొత్తం క్లారిటీ ఇస్తాను మీకు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి బ్రాండ్ కనెక్ట్. ఇది వచ్చేసి కంప్లీట్ మానిటైజేషన్ అయిన తర్వాత, మినీ మానిటైజేషన్కి అయితే రాదు. కంప్లీట్ మానిటైజేషన్ అయిన తర్వాత మనకు ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట, బ్రాండ్ కనెక్ట్ అని చెప్పి. ఒకవేళ మీకు ఏం మెయిల్ రాలేదనుకోండి, మీకు కనుక అది వస్తే క్రోమ్లో డెస్క్టాప్ సైట్లో ఛానల్ని ఓపెన్ చేసినప్పుడు బ్రాండ్ కనెక్ట్ అనేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో బ్రాండ్ కనెక్ట్ అనే ఆప్షన్ నేను చూపిస్తాను మొత్తం క్లియర్గా, ఎలా ఆన్ చేయాలి ఏంటి అనేది కూడా మొత్తం క్లారిటీగా చూపిస్తాను. సో అది వచ్చిన తర్వాత అదేం పెద్ద ఆన్ చేయడం కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు. సో జస్ట్ దాన్ని ఆన్ చేసుకోవాలి అండ్ అసలు దానివల్ల యూజ్ ఏంటి అండ్ ఏమేం పెట్టాలి అందులో ఏంటి అనేది మొత్తం క్లారిటీ ఇస్తాను. ఇక దీనివల్ల యూజ్ ఏంటి అంటే మెయిన్గా బ్రాండ్ ప్రమోషన్స్ అయితే వస్తాయన్నమాట. సో బ్రాండ్ ప్రమోషన్స్ అనేది ఇప్పుడు అది ఏ బ్రాండ్ అయినా సరే మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే త్రూ యూట్యూబ్, త్రూ మెయిల్ ద్వారా. అంటే యూట్యూబ్ మనకు మెయిల్ పంపించేలాగా, అంటే వాళ్ళు కూడా యూట్యూబ్ ద్వారా మనకు మెయిల్ పంపించేలాగా కూడా కాంటాక్ట్ అవుతారనమాట. సో ఇది ఏ రకంగా అయినా జరగవచ్చు, లేదంటే మీకు నోటిఫికేషన్ రూపంలో కూడా రావచ్చు, అలా అనమాట. సో అలా వచ్చినప్పుడు అసలు వాళ్ళు మన ఎలా కాంటాక్ట్ అవుతారు, మనం ఏం చేయాలి ఏంటి అనేది కూడా క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో. ఇది మెయిల్స్ రూపంలో రావచ్చు ఒక్కొక్కసారి. ఇప్పుడు మీరు బ్రాండ్ కనెక్ట్ ఆన్ చేయడం అది నేను వీడియో చివరిలో చూపిస్తాను. అండ్ అసలు ఆ మీడియా కిట్ అవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మొత్తం క్లారిటీగా చూపిస్తాను. ముందు ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి తర్వాత చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. యాక్చువల్గా రీసెంట్గా మనకి చాలామందికి మీషో రిలేటెడ్గా ఎవరన్నా ప్రోడక్ట్స్ చేస్తున్నారనుకోండి, అంటే లైక్ ఈ ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తూ ఉంటారు కదా, మీషో ద్వారా కొన్న ఫ్లిప్కార్ట్ వీటిల్లో కూడా ట్యాగ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే మీషోలో నుంచి ప్రోడక్ట్స్ ఏమన్నా చూపించి, అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మేము మీషో నుంచి ఇట్లా తీసుకున్నాము ఇది అని చెప్పి, అంటే కంప్లీట్గా వీడియోలోనే అర్థమైపోతుంది అది మీషో ప్రోడక్టా ఏంటి అనేది. సో అట్లా వాళ్ళు ఆ ప్రొడక్ట్స్ కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీషో నుంచి ఒక ఐటమ్ ఏదన్నా తీసుకున్నారు అంటే, ఇది ఒక మీషో నుంచి అనే కాదు, చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఇది రీసెంట్గా జరిగింది కాబట్టి అంటే ఇట్లా ఉంటుంది అనే ఐడియా కోసం చెప్తున్నాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ని తీసుకున్నారు మీరు మీషో నుంచి. సో అది తీసుకున్నప్పుడు ఆ వీడియోని చూపిస్తూ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, మీ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగుంది అంటే ఎక్కువ మందికి రీచ్ అయితే ఆ ప్రోడక్ట్కి వాళ్ళకి సేల్ వస్తుంది అనేది ఒక ఇది వచ్చింది అనుకోండి, వాళ్ళు మీకు ఒక మెయిల్ పెడతారనమాట త్రూ యూట్యూబ్. సో ఆ మెయిల్ ఏంటి అంటే, ఇట్లా మీ వీడియోని మేము యాడ్స్ లాగా ప్రమోట్ చేయాలనుకుంటున్నాము అని చెప్పి. ఇక్కడ మీకైతే నష్టమేం లేదు, దానివల్ల మీకు నష్టమేం ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆ బ్రాండ్స్ వాళ్ళు తీసుకున్న ఆ వీడియోని, మన వీడియోని తీసుకుని యాడ్ లాగా పెడతారనమాట, అంటే స్పాన్సర్డ్ యాడ్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి గూగుల్లో కానీ మన యూట్యూబ్లో కూడా మనకి యాడ్స్ వస్తూ ఉంటాయి, స్పాన్సర్డ్ అని చెప్పి వస్తూ ఉంటుంది చూసారా, అవన్నీ కూడా యాడ్స్ అనమాట. సో అట్లా యాడ్స్ లాగా పెట్టారనుకోండి మీ వీడియోని, వాళ్ళు కనుక యాడ్స్ లాగా పెడితే ఆ వీడియోకి మీకు వ్యూస్ వస్తాయి, ఎందుకంటే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు గూగుల్ యాడ్స్ ద్వారా మీ వీడియోని. సో మీకేం ఖర్చు లేకుండా వాళ్ళు ప్రమోట్ చేసినట్లే కదా ఒక రకంగా. అండ్ ఇక్కడ దానివల్ల మీ ఛానల్కి ఏమన్నా హెల్ప్ అవుతుందా అంటే, అలా వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ మీ వాయిస్ ఓవర్ వేరే వాళ్ళకి కూడా రీచ్ అయినట్టు కదా, ఎక్కువ మందికి రీచ్ అయినట్లు అవుతుంది మీ వాయిస్. సో ఆ విధంగా బెనిఫిట్ అనమాట. అలా ఎక్కువ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు మన అనలిటిక్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి. ఏదైతే వాళ్ళు షేర్ చేశారో ఆ వీడియోని మనం యాక్సెస్ ఇస్తాము, మనం యాక్సెస్ ఇవ్వకుండా వాళ్ళేమీ యాక్సెస్ చేయలేరు. సో అట్లా మన ఏ ప్రోడక్ట్కి అయితే వాళ్ళకి బాగా సేల్ జరుగుతుందో మీ వీడియో ద్వారా, అంటే అసలు అనలిటిక్స్ తెలుస్తుంది కదా, ఎవరెవరికి రీచ్ అవుతుంది ఏంటి అనేది మొత్తం వాళ్ళకి క్లారిటీగా తెలుస్తుంది. మన వీడియో అయినా కానీ మనమే ఇస్తాం పర్మిషన్ కూడా. ఆ పర్మిషన్ ఇవ్వద్దు అనుకుంటే కూడా ఏం చేయాలో కూడా చూపిస్తాను మీకు, ఒక స్క్రీన్ రికార్డ్ యాడ్ చేస్తాను. సో ఆ విధంగా ఏదైనా కానీ మన పర్మిషన్ లేకుండా అయితే ఏది జరగదు. కానీ మనం పెట్టాలి అనుకుంటే, అదే మనం పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటే ఇస్తాము. అండ్ ఆ వీడియోని వాళ్ళు యాడ్స్ లాగా ప్లే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీడియోకి కనుక వ్యూస్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, సో దట్ అదేంటి ప్రోడక్ట్ ప్రమోషన్కి మంచిగా చేసినట్లు మీరు, అండ్ ఆ వాయిస్కి కూడా జనాలు కనెక్ట్ అయినట్లు. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మీకు వాళ్ళు ఇట్లా త్రూ యూట్యూబ్ కాకుండా మీకు వాళ్ళు ప్రొడక్ట్స్ పంపించి కూడా
మీ చేత రివ్యూ చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. బ్రాండ్ ప్రమోషన్స్ అంటే అవి. సో అందుకే మనం అనలిటిక్స్ అనేది పబ్లిక్గా పెట్టామనుకోండి, వాళ్ళకి కూడా కనిపించే విధంగా, బ్రాండ్స్కి కనిపించే విధంగా పెడితే కనుక మీ అనలిటిక్స్ ఎలా ఉంది అంటే వీళ్ళకి గ్రోత్ మంచిగా ఉంది లేదా వ్యూస్ మంచిగా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వ్యూస్ వస్తున్నాయి అనేది కూడా మొత్తం క్లారిటీ, మన ఛానల్ గురించి మొత్తం క్లారిటీగా చూడగలరు అనమాట వాళ్ళు. సో అవన్నీ చూసి వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మనకి ప్రమోషన్స్ అయితే ఇస్తారనమాట. మొన్న మీషో రిలేటెడ్ మెయిల్స్ వచ్చాయని చెప్తాను కదా, చాలామందికి వచ్చాయి ఆ మెయిల్స్. యాక్చువల్గా ఆ టైంలో మ్యాక్సిమం అలో చేయమనే చెప్పాను అందరికీ కూడా. కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను నేను ఆ రోజు. సో అట్లా మీరు యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట దాన్ని. అది మంచి విషయమే కదా. ఇప్పుడు మన వీడియో మనకు ఉపయోగం ఉన్నా లేకపోయినా మన వీడియోకి వ్యూస్ వస్తున్నాయి కదా. సో అది మీరు చూసుకోవచ్చు. యాడ్స్ ద్వారా అని కూడా వస్తుంది మీకు. వ్యూస్ ఎక్కడి నుంచి వచ్చినాయని మనం పర్టికులర్ వీడియో అనలిటిక్స్లో చూసుకోవచ్చు కదా. సో అక్కడ మీకు క్లారిటీగా కనిపిస్తుంది. యూట్యూబ్ అడ్వర్టైజింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, అట్లా ప్రమోట్ చేసిన వాటికి. సో అలా మన బ్రాండ్స్ వాళ్ళు అలా అయితే అప్రోచ్ అవుతారనమాట. ఇక్కడ పూర్తిగా కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక వీడియో వైరల్ అయిపోతే, ఒక వీడియో వైరల్ అవ్వగానే నా వీడియో వైరల్ అయింది, నాకు ఒక బ్రాండ్ ప్రమోషన్ కూడా రాలేదు అనుకోవడానికి లేదు ఇక్కడ. మీరు మీ ఓవరాల్ ఛానల్ గ్రోత్ ఎలా ఉందనేది చూస్తారు వాళ్ళు. మొత్తం వీడియోస్కి వ్యూస్ కూడా కాదు, ఎక్కడ వ్యూస్ వస్తున్నాయి అండ్ ఎంగేజ్మెంట్ ఎట్లా ఉంటుంది వీడియోస్కి అనేది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. అంటే ఒక వీడియో వైరల్ అయిపోగానే ప్రమోషన్స్ వచ్చేస్తాయని కాదు, టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. మీరు కంటెంట్ ద్వారా ఆడియన్స్ని గెలుచుకోగలగాలి, ఈవెన్ బ్రాండ్స్ని కూడా. అది సో మీరు ప్రజెంట్ చేసే విధానం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదంతా కూడా ఏంటంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పటికిప్పుడు ఏదో జరిగిపోతుందని ఏమి ఉండదు. ఇప్పుడు ఎవరైతే ఇట్లా మెయిల్స్ వచ్చినాయి అని చెప్పారో వాళ్ళకైనా ఈజీగా ఏం రాలేదు. వాళ్ళు ఎన్నో తిప్పలు పడి బ్యాక్గ్రౌండ్లో, ఇప్పుడు చిన్న ఛానల్ అన్నప్పుడు మనకు ఎవరు తెలియదు. పెద్ద ఛానల్, వాళ్ళు పెద్ద ఛానల్ అయిన తర్వాతే మనకు కనిపిస్తారు. సో మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో మీ ఛానల్ కోసం, వాళ్ళు కూడా అంతే ఎఫర్ట్ పెడతారు వాళ్ళ ఛానల్ కోసం. సో ఎవరికి వాళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళకి ఈజీగా వచ్చేస్తున్నాయి అనేసి అనుకుంటారు. అది ఈజీగా రావడం కాదు. వాళ్ళ ఛానల్ కోసం వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడతారో అనేది వాళ్ళకే తెలుస్తుంది. అది ఏ ఛానల్ అయినా, అది పిచ్ కంటెంట్ అవనివ్వండి, మంచి కంటెంట్ అవనివ్వండి, ఆ పిచ్చిని కూడా జనాల్లోకి తీసుకెళ్ళగలిగారు అంటే గ్రేటే కదా ఒక రకంగా. సో జనాలకు కూడా ఏంటంటే వాళ్ళకి ఏది ఎంటర్టైనింగ్ అనిపిస్తుందో అదే చూస్తారు. సో అలాంటి కంటెంట్ మనం క్రియేట్ చేయగలగాలన్నమాట. అది సో మీకు ఏదైనా కానీ కంటెంట్ మంచిగా ఉంటేనే ఈ బ్రాండ్ ప్రమోషన్స్ వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారనమాట. అండ్ ఇది మీషోలో వచ్చిందని చెప్పాను కదా, మీషో ప్రొడక్ట్స్కి. అండ్ అందరికీ కూడా రాలేదు ఇది. ఎవరైతే నీట్గా ప్రజెంట్ చేస్తున్నారో, అండ్ నీట్గా ప్రజెంట్ చేసినా కూడా వాళ్ళకి నచ్చాలి. ఎవరికి బ్రాండ్స్కి నచ్చాలి. ఎవరైతే మీకు ప్రమోషన్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి నచ్చితేనే వాళ్ళు మెయిల్స్ పెట్టారనమాట. అందరికీ అయితే మెయిల్స్ రాలేదు. ఇప్పుడు మీషో ప్రొడక్ట్స్ చాలామంది చేస్తూ ఉంటారు కదా. సో ఎక్కువ మందికి నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసినప్పుడు నాకు మెయిల్ రాలేదు, నేను చాలా ప్రమోట్ చేశానని చెప్పారు. అది మెయిన్ ఏంటంటే ప్రజెంటేషన్ అనేది మ్యాటర్ అవుతుంది అండ్ వాళ్ళకి నచ్చాలి మెయిన్ అది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ బ్రాండ్స్ దీంట్లో మీరు కనుక ఏదన్నా ఒక ప్రోడక్ట్ని పేమెంట్ తీసుకుని ప్రమోట్ చేస్తున్నారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఉంది మీషోలో, ప్రోడక్ట్ ఏది మీకు ఎవరైనా పేమెంట్ చేసి, ఆ సెల్లర్ ఎవరైతే ఉంటారో మీకు పేమెంట్ చేసి ఆ ప్రోడక్ట్ని ఫ్రీగా పంపించి మిమ్మల్ని రివ్యూ చేయమన్నారు అనుకోండి, మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో పెయిడ్ ప్రమోషన్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది కదా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు. ఆ ఆప్షన్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. ఎందుకంటే ఆ పెయిడ్ చూసే జనాలకు తెలియాలి అది పెయిడ్ ప్రమోషనా కాదా ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పుడు మీరు పెయిడ్ ప్రమోషన్ చేస్తుంటే కనుక చూసే జనాలకు అర్థమవుతుంది, ఓకే వీళ్ళు పేమెంట్ తీసుకున్నారు కాబట్టి పాజిటివ్గా చెప్తున్నారు ఈ ప్రోడక్ట్ గురించి. సో వాళ్ళు కూడా ఆలోచించి తీసుకుంటారనమాట ఆ ప్రోడక్ట్ తీసుకోవాలా లేదా ఏంటి అనేది. ఇది ఒక రూల్ యాక్చువల్గా. అంటే మనం యాడ్ చేయకపోతే కనుక ఏదో ఒక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఛానల్ అనేసి కూడా చెప్తున్నారు వాళ్ళు. సో పేమెంట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పెయిడ్ ప్రమోషన్ అని చెప్పి మెన్షన్ చేయాలి. అండ్ మీరు పెయిడ్ ప్రమోషన్ అని చెప్పి మెన్షన్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ మీడియా కిట్లో కూడా కనిపిస్తాయి. ఏది ఈ బ్రాండ్ కనెక్ట్కి ఒక మీడియా కిట్ అనేది ఉంటుందన్నమాట. సో అందులో కనిపిస్తాయి. సో దాన్ని బట్టి కూడా మీకు ఆ వీడియోస్ కూడా ప్లస్ అవుతాయి ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఆ వీడియోస్లో వాళ్ళు చూస్తారు కదా వీళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు ఏంటి అనేది. సో అట్లా వాళ్ళు మనని కాంటాక్ట్ అయితే అవుతారనమాట. అలాగే మీ ఆడియన్స్ ఇంట్రెస్ట్లు ఏంటి, వాళ్ళు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు ఏంటి, దీన్ని బట్టి కూడా ఇది కూడా వాళ్ళకి తెలుస్తుంది ఎవరికి, బ్రాండ్స్కి. సో దట్ వాళ్ళు ఏంటంటే అలాంటి ప్రోడక్ట్స్ని మనకి ప్రమోషన్కి ఇవ్వడానికి అయితే చూస్తారనమాట. అది కూడా ఉంటుంది. ఒకవేళ అసలు ఇలాంటి యాక్సెస్ ఏం వద్దు, మన అనలిటిక్స్ వాళ్ళు చూడకూడదు అంటే కనుక ఏ ఆప్షన్ క్లిక్ చేయాలనేది కూడా చెప్తాను మీకు ఇప్పుడు. అసలు మొత్తం ఫస్ట్ అసలు ఎలా ఆన్ చేయాలనేది చూడండి. ఎలా ఆన్ చేయాలనేది చూసిన తర్వాత నేను మీకు మొత్తం క్లారిటీగా మీడియా కిట్ అనేది చూపిస్తాను. ఒకవేళ మీకు బ్రాండ్ కనెక్ట్ గురించి కనుక మెయిల్ వస్తే కనుక, సో ఇక్కడ మీకు బ్రాండ్ కనెక్ట్ అనేది కనిపిస్తుంది.
ఇక్కడ జస్ట్ గెట్ స్టార్టెడ్ అనేసి ఉంది కదా! అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాస్ట్‌లు ఇవ్వడానికి వస్తది. అంటే లాంగ్ ఫార్మ్‌లో అయితే ఎంత అమౌంట్ తీసుకుంటారు, షార్ట్స్‌లో అయితే ఎంత అమౌంట్ తీసుకుంటారు ఇట్లా. ఇదొచ్చేసి ఆప్షనల్. అంటే మీరు ఎంత అమౌంట్ లైక్ వేలల్లో ఎంత తీసుకుంటారు ఏంటనేది ఇక్కడైతే ఇవ్వొచ్చనమాట. లేదు అంటే జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీ మెయిల్ ఐడీ ఉంటది కదా! సో, మీ ఛానల్ మెయిల్ ఐడీ ఇచ్చి జస్ట్ డన్ క్లిక్ చేయండి అంతే. సో, ఆన్ చేసుకునే విధానం అయితే ఇదనమాట. అండ్ ఈ మీడియా కిట్ ఇవన్నిట్లి గురించి నెక్స్ట్ చెప్తాను ఈ వీడియోలోనే చూడండి. సో, ఒకవేళ మీరు వాళ్ళు చూడొద్దు అనుకుంటే గనక ఇక్కడ మనకి లెఫ్ట్‌లో సెట్టింగ్స్ ఉంటది కదా! సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత ఛానల్ సెట్టింగ్స్‌లో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లారంటే గనక ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఛానల్ ఇన్సైట్స్ షేరింగ్ అనేసి ఉంటది. సో, ఇక్కడ టిక్ మార్క్ పెట్టుంది. అంటే ఎలో అడ్వర్టైజర్స్ బ్రాండ్స్ టిక్ మార్క్ ఒకవేళ పెట్టుందనుకోండి, మీరు వాళ్ళకి అలవెన్స్ ఇస్తున్నట్లు. అంటే వాళ్ళు చూడడానికి అనలిటిక్స్. ఒకవేళ మీరు తీసేసి సేవ్ చేయొచ్చనమాట. ఇది తీసేసి మీకు వద్దు అనుకుంటే తీసేసి సేవ్ అయితే చేయొచ్చనమాట. సో, అది నేను సేవ్ చేయట్లేదు, అది కనిపించేటట్లే పెడుతున్నాను. అండ్ ఇక్కడ ఈ ఎన్ ఆప్షన్‌లో బ్రాండ్ కనెక్ట్ అనేసి ఉంటది. సో, ఇందాక ఆన్ చేయడం చూపించాను కదా! సో, దాని తర్వాత మనకి పేజ్ అయితే ఇలా ఉంటదనమాట. ఇలా ఉన్న తర్వాత ఇక్కడ చూడండి వ్యూ మీడియా కిట్. ఇది చూస్తే ఇక్కడ ఈ అనలిటిక్స్ ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు చూడగలరు. బ్రాండ్స్ వాళ్ళు ఇవన్నీ కూడా చూడగలరు అనమాట. సో, మీరు ఇక్కడ మీ కాంటాక్ట్ అదంతా కూడా ఇస్తారు ఆటోమేటిక్‌గా. సో, ఇదంతా కూడా వాళ్ళు చూడగలుగుతారనమాట. అలాగే ఇక్కడ చూడండి సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, వీడియోస్ పబ్లిష్డ్ 1.3K, యూనిక్ వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారు ఈ ఛానల్‌కి అనేది ఇదంతా బ్రాండ్స్కి కనిపిస్తుంది. వ్యూస్ ఇన్ని వచ్చాయి. ఇవన్నీ ఏంటంటే లాస్ట్ 28 డేస్ అనలిటిక్స్. లైఫ్ టైమ్ అని ఏవైతే పెట్టున్నాయో ఇవి మాత్రం లైఫ్ టైము. మిగతావన్నీ కూడా ఇవి లాస్ట్ 28 డేస్లో వచ్చిన వాచ్ అవర్స్, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఇవన్నీ అనమాట. అలాగే డెమోగ్రాఫిక్స్ అంటే ఎవరు ఏ జెండర్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు, ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. ఇక్కడ 61.2 ఫీమేల్ మంది చూస్తున్నారంట. అలా ఇది ఒక్కొక్క ఛానల్కి ఒక్కో రకంగా అయితే ఉంటుందన్నమాట. సో, మీ ఛానల్కి మీరు ఇదే విధంగా చూసుకోవచ్చు. అలాగే ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, ఎంత 25 to 34 ఏజ్ వాళ్ళు 46 ఎక్కువ మంది ఈ ఏజ్ వాళ్ళు ఉన్నారనమాట. అలాగే జాగ్రఫీ, ఇండియాలో ఇంతమంది, యునైటెడ్ స్టేట్స్లో ఇంతమంది, కువైట్లో ఇంతమంది ఇట్లా. సో, ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా వాళ్ళకి కనిపించాయి. అండ్ మన ఆడియన్స్ ఇంట్రెస్ట్స్ ఏంటి అనేది. దిస్ చార్ట్ షోస్ వాట్ యువర్ ఛానల్స్ ఆడియన్స్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంపేర్డ్ టు వ్యూవర్స్ అక్రాస్ యూట్యూబ్ అండ్ హౌ మచ్ ఆఫ్ దిస్ ఆడియన్స్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ కేటగిరీ. అంటే ఇక్కడ ఈ మన ఆడియన్స్ ఇంట్రెస్ట్, నా ఛానల్ చూసే ఆడియన్స్ ఇంట్రెస్ట్స్ ఏంటి అనేది బ్రాండ్స్ వాళ్ళకి కనిపిస్తుంది అనమాట లాస్ట్ 60 డేస్లో. సో, సౌత్ ఏషియన్ ఫిలింకి వెరీ హై అంట. ఇట్లా ఇవన్నీ కూడా మనకి మొత్తం క్లారిటీగా వాళ్ళకి దీన్ని బట్టి వాళ్ళు మనకి ప్రమోషన్స్ అనేది ఇస్తారనమాట. అలాగే షాపింగ్ ఇంట్రెస్ట్స్ ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది మీ ఛానల్కి మీరు సపరేట్గా అయితే చూసుకోవచ్చు. అండ్ బ్రాండెడ్ కంటెంట్ వీడియోస్ అంటే పెయిడ్ ప్రమోషన్ కనుక మనం ఏదన్నా చేసి పెయిడ్ ప్రమోషన్ లేబుల్ కనుక పెట్టాము అంటే ఇక్కడైతే కనిపిస్తాయి అన్నమాట వీడియోస్. అలాగే ఫీచర్డ్ ఇవేంటంటే రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోస్ అంట. ఇది చూడండి 55 years ఎగో అంటే ఇదేదో బగ్ ఒక రకంగా. ఇది జస్ట్ 10కి పోస్ట్ అయిన వీడియో. ఈరోజు 5th December 10:53 అయింది టైం. ఇప్పుడు 55 years ఎగో అని వస్తుంది. నేను షెడ్యూల్ చేసిన వీడియో అనమాట, 10కి పబ్లిష్ అయింది. ఏదో బగ్ అనమాట ఇది. ఇక్కడేమో రీసెంట్ వీడియోస్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తాయి అనమాట. రీసెంట్గా మనం పబ్లిష్ చేసిన వీడియోస్ షార్ట్స్ ఇక్కడైతే కనిపిస్తాయి. సో, ఇది మీడియా కిట్. అంటే ఇక్కడ సోషల్ మీడియా మనం ఏవైతే పెట్టుకున్నామో మనని కాంటాక్ట్ అవ్వడానికి అనమాట ఇవన్నీ. అలాగే కాంటాక్ట్ మెయిల్ ఐడి అది కూడా ఉంటుంది. అలాగే మనం ఎప్పుడు జాయిన్ అయ్యాము, లొకేషన్ ఏంటి మొత్తం క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. సో, ఇట్లా ఇవన్నీ కూడా చూసి వాళ్ళు మననైతే కాంటాక్ట్ అవుతారనమాట బ్రాండ్ ప్రమోషన్స్ కోసం. సో, మీరు ఇదైతే ఆన్ చేసుకోండి, ఖచ్చితంగా యూజే అవుతుంది. ఒకవేళ మీరు కనుక కంటెంట్ మంచిగా ఇచ్చి ప్రమోషన్ కనుక మంచిగా చేయగలిగితే బోల్డెన్ బ్రాండ్ ప్రమోషన్స్ అయితే వస్తాయి. అండ్ వీటి నుంచి చక్కగా మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో యూట్యూబ్ అనేది చాలా చాలా మంచి ప్లాట్ఫామ్. మీరు కనుక మంచి కంటెంట్, క్వాలిటీ కంటెంట్ ఇవ్వగలిగితే, అంటే ఏదో పెట్టేసాం అసలు వేల వీడియోస్ ఎట్లా చేసేస్తున్నారో నాకు అర్థం కావట్లా. 10,000 వీడియోలు అంటే ఈరోజు ఒక ఛానల్ వాళ్ళు చూస్తే 10,000 వీడియోలు ఉన్నాయి. అసలు 10,000 వీడియోలు ఇన్ఆథెంటిక్ కంటెంట్ అని వచ్చిందనమాట వాళ్ళకి. అది అంతా వేస్ట్ కంటెంట్. అవన్నీ పెట్టకూడదని నేను ఎన్నిసార్లు మొత్తుకుంటాను. అఫ్కోర్స్ వాళ్ళు నా ఛానల్ ఫాలోవర్ కాదనుకుంటా నాకు తెలిసి. సో, అంటే నా ఛానల్ ఫాలోవర్ అయితే అన్నీ ఫాలో అవ్వాలని ఏం లేదనుకోండి. 10,000 వీడియోలు ఉన్నాయి. అలా వేస్ట్ పోస్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఎప్పటికీ గ్రోత్ ఉండదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అసలు అవన్నీ ఆ వేస్ట్ వీడియోస్ అన్నీ వేస్ట్ అసలు మీ ఛానల్కి. మీరు మంచి కంటెంట్ ఇవ్వగలిగితే చాలా మంచి గ్రోత్ ఉంటుంది యూట్యూబ్లో.
యూట్యూబ్ నుంచి కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీరు మంచిగా ఎర్న్ చేయొచ్చు. సో మంచి కంటెంట్ ఇవ్వడానికి చూడండి. మీకు దేనికైనా మంచి కంటెంటే ఇంపార్టెంట్. ప్రమోషన్స్ రావాలన్నా, మానిటైజేషన్ నిలబడాలన్నా, ఆడియన్స్తో కనెక్ట్ అవ్వాలన్నా, వ్యూస్ రావాలన్నా, ఏది కావాలన్నా మంచి కంటెంట్ ఉండాలంతే.